ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఎవరు ఎవరు కోరుతున్నారో ఒకసారి జనసేన మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కొత్తగా అధికారంలోకి రావటమే అధికారంలోకి వస్తున్నారు. కొత్తగా ఏంటి రావటమే అధికారంలోకి వచ్చి కూర్చుంటున్నారు. కానీ క్లమ్జీ స్టేట్మెంట్ వాళ్ళ కమాండర్ ఏమని చెప్పారంటే, మేము ప్రధాన ప్రతిపక్షం మేమే, భాగస్వామ్య పక్షము మేమే. భగవద్గీతలో కృష్ణుడు చెప్తుంటాడు చూసారా, అన్నిట్లోనూ అన్నీ నేనే, అన్నీ కలిపినా కూడా నేనే అని అట్లా చెప్పారు ఆయన. ఇప్పుడు ఇంతకీ మెరుపుల మహేష్ గారు, మీరు ప్రధాన ప్రతిపక్షమా, భాగస్వామ్యంలో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీసే మిత్రపక్షమా? మహేష్ గారు, మీరు ఇంకా ఫ్యాన్ని మర్చిపోండి, వెళ్ళిపోయింది ఫ్యాన్ చూపిస్తున్నారు. అదే సార్, లాస్ట్ ఇదే అంతా చూపించారు ఫ్యాన్ వస్తుంది సార్. నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన 99 యజమానానికి ముందుగా మీకు, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి ప్యానల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మేము మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసి జనసేనాన్ని చాలా రకాలుగా మీరు వెళ్ళే దారి కరెక్ట్ కాదు, మీరు కొన్ని చేంజెస్ తీసుకోవాలా, మీరు ఎలా వెళ్ళాలా అలా వెళ్ళాలా అని డిబేట్స్ లో మమ్మల్ని ఎక్కడో ఒక చోట మీరు మమ్మల్ని పించ్ చేసిన విధానమో, లేకపోతే మమ్మల్ని చక్క పెట్టాలన్న ప్రయత్నంలో మీరు చాలా సార్లు చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఒకసారి సరిదిద్దుకొని, మీరు చెప్పే విషయాలు కూడా సూచనలుగా సలహాలుగా తీసుకొని, ఈ రోజు 99 లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, లేదు మీరు ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా మీరున్న ఛానల్స్ లో కూడా మీరు ఎలాగైతే మాకు సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని అక్కడక్కడ కొంచెం మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ కూడా మేము పాజిటివ్ గా తీసుకున్నాం. ఈ రోజు మీరు అన్నట్టు జనసేన భాగస్వామ్యమైంది. సార్, ప్రధాన ప్రతిపక్షం అనేది పార్టీలో కూడా కొంతమంది వ్యక్తులు ఎప్పుడైతే ప్లే చేస్తారో దట్ ఈస్ నథింగ్ బట్ డెమోక్రసీ అంటారు. ఎప్పుడైతే పార్టీలో కూడా జరిగే తప్పుల్ని ఎత్తుల్ని చూపించగలిగితే ఖచ్చితంగా ఆ ఇంటర్నల్ చేంజెస్ అనేది తీసుకోగలచ్చు. దాన్ని నేను ఇంటర్నల్ డెమోక్రసీ అంటాను. ఏ పార్టీ అన్నా పతనం ఎందుకు అవుతుందంటే, మేబీ అలా చెప్పుకునే అవకాశం లేక, అధినేత నిర్ణయాలు మాత్రమే కరెక్ట్, ఇంకా ఎవరు చెప్పింది కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ తెలియకుండా తీసుకోకుండా ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా జనాలు ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ రోజు కూడా చూడండి సార్, వైఎస్ఆర్సీపీలో ఓడిపోయిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే వచ్చి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం బలం మీద గెలిచింది, జనసేన బలం మీద గెలిచింది, బీజేపీ కూటమి గల్లా గెలిచింది అనే మాటల కంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ గెలిచారు, వాళ్ళ వల్ల ఇలా జరిగింది, ధనంజయ రెడ్డి అనే వ్యక్తి ఇలా మాట్లాడాడని చెప్పి వైసీపీలో ఉన్న నాయకులంతా కూడా ఇలా వచ్చి మాట్లాడింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఒక పార్టీలో జరిగే ఒక డ్యామేజ్ నో, లేకపోతే వాళ్ళు వెళ్ళి గాడి తప్పే విధానాన్ని ఎక్కడో ఒక పార్టీలో దాన్ని కంట్రోల్ చేసే ఒక ఏదైతే ఉంటుందో వ్యక్తులు ఉండగలిగితే డెఫినెట్ గా మంచి గవర్నెన్స్, పబ్లిక్ ఇది అనుకుంటున్నారు, వ్యతిరేకత వెళ్తున్నామని చెప్పే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ టైం ఆ ఛాన్స్ వైఎస్ఆర్సీపీలో అలా ఉన్నప్పటికీ కూడా ఎవరు చెప్పే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వెళ్ళి జరిగిన విషయాల్లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్ కూడా లేని విషయాలు. కాబట్టి ఈ ప్రాసెస్ లో మేము అలయన్స్ లో ఉన్నా కానీ, కూటమిలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం అనే రోల్ కూడా మేము ప్లే చేస్తామనే పాజిటివ్ థింగ్ లో మేము చెప్తాము, గుర్తు చేస్తామనే మాట మా అధినేత ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప అది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చెప్పకపోవడం వల్ల ఈ రోజు కీలక శాఖలు ఏమి ఇవ్వబోతున్నారు ఆయనకి ఏం లేదు సార్. ఇప్పుడు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో, ఈ రోజు ఇక్కడ స్టేట్ లో లా అండ్ ఆర్డర్ డిఫరెన్సెస్, లా అండ్ ఆర్డర్ సరిగా లేదని చెప్పాము. చాలా విషయాలు ప్రజలు నమ్మారు. జనసేన అధినేత ప్రస్తావించిన చాలా విషయాలు కానీ, లేకపోతే సూపర్ 6 మేనిఫెస్టో కానీ, లేకపోతే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ ఏదైతే పెట్టుబడులు రావాలో చాలా విషయాలు ఈ రోజు జనాలకు నమ్మి ఓటేశారు సార్. చాలా విషయాలు నమ్మి ఓటేశారు. కాబట్టి అందుకే మా అధినేత నాకు ఓటమి నాకు ఎప్పుడు బాధ కలిగించదు, బట్ నా గెలుపు బాధ్యతగా తీసుకుంటుందని మాట చెప్పారు. ఈవెన్ సిపిఎస్ అనే దాని మీద కూడా బయటకు వచ్చి 1 year లో దాని మీద మాట్లాడతామని ఒక ఇది ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చారు. డిఎస్సి కూడా, మెగా డిఎస్సి మీద కూడా చెప్పడం జరిగింది. సో ఒక మంచి గవర్నమెంట్ డెఫినెట్ గా అట్ ద సేమ్ టైం బీజేపీ అలయన్స్ లో వచ్చినప్పుడు ఆ తర్వాత బీజేపీ వాళ్ళకు కూడా ఈ రోజు అక్కడ ఏపీ సపోర్ట్ అండ్ ఒడిశా సపోర్ట్ రావడం, సో అక్కడ కూడా ఎన్డీఏలో కూడా వీళ్ళ ఉన్న సీట్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా కానీ చాలా విషయాలు మాట్లాడినప్పుడు మన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి మనం పట్టించుకోరని చెప్పి ఫస్ట్ డేనే స్టేట్మెంట్ ఇచ్చి అక్కడతో నేను సెంట్రల్ ఏం అడగలేను, నాకేం సంబంధం లేదని చెప్పేసి అక్కడికి ఫిక్స్ అయిపోయారు. బట్ ఈ రోజు లక్కీలు ఏంట్రా అంటే, ఇది ఈ రోజు ఆ ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏలో కానీ చాలా టఫ్ గా జరగడం, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ రోజు కళ్యాణ్ గారు ఆ అలయన్స్ లో తీసుకురావడానికి జనసేన అధినేత ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో, ఒక్క సీటు లేని జనసేన పార్టీ ఎవరైతే ఒక టైంలో ఎన్డీఏలో చైర్మన్ గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని కూడా బీజేపీలో తీసుకురావడానికి, మోడీ గారిని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారి లైన్ లో తీసుకురావడానికి పెట్టిన విధానం ఏదైతే ఉందో, ఇది ఒక జన సైనికుడుగా స్టేట్ గాల్లో పెట్టాలంటే కూటమి రావాలి,
అని చెప్పిన విధానం, ఈవెన్ అది చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కూడా ఎన్డీఏలో ఇలాంటి కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం కళ్యాణ్ గారు అని చెప్పడం, అటువంటి ప్రాసెస్ లో ఈ రోజు మన యొక్క రోల్, ఏపీ యొక్క ఎంపీ రోల్ అక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనే ప్రాసెస్ లో ఈవెన్ మనం ఎంపీస్ మినిస్టర్స్ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్ గా డబుల్ ఇంజిన్ అనే పాయింట్ ఏదైతే బీజేపీ ప్రస్తావిస్తుందో స్టేట్ లో కూడా మన మోడీ గారి యొక్క బ్లెస్సింగ్స్ తో వాళ్ళ గ్యారంటీస్ తో ఖచ్చితంగా ఇది ముందుకు వెళ్తాం సార్. కాబట్టి మేమైతే మాత్రం ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, మీరు ఇందాక ఒక మాట అన్నారు విజయం తీసుకున్న తర్వాత వస్తామంటే బాధపడ్డాం సార్. ఒక్క రోజు 2 రోజులు కాదు. లాస్ట్ టైం ఇదే తీసుకున్నట్టయితే ఒక్క సీటు లేని పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఒకటే మాట్లాడేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళకి మాట్లాడేంటి, 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళకి మాట్లాడేంటి, అసలు దేనికి పనికి వస్తారంటే ఇవన్నీ 5 years ఉన్నాం. కానీ డెఫినెట్ గా మేమైతే మాత్రం మీరు ఎప్పుడు పిలిచినా కానీ మాకిచ్చిన ఏదైతే 164 ఏదైతే నంబర్ ఏదైతే మాకుందో, సో చాలా విషయాలు మేనిఫెస్టోలో ప్రస్తావించడం జరిగింది. సో అవన్నీ కూడా పబ్లిక్ ఎలా తీసుకెళ్లాలా, ఎలా సర్వీస్ చేయాలా, ఎలా వెళ్ళాలని అనే పాయింట్ మీదే ఉంటాం తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఒక మాట కాదు కదా, ఒక చిన్న మాట కూడా జనసేన తరపు నుంచి అయితే మేమైతే మాత్రం మాట్లాడేది. ఎందుకంటే మా బాధ్యత ప్రజలకి ఏదో చేయాలనే అవకాశం ఉంది. ఇక్కడ కూడా నగిరిలో కూడా రోజా గారు ఇంతవరకు నగిరి నియోజకవర్గంలో ఏ రోజు ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి లేనంత తక్కువగా అంత మెజారిటీ ఇక్కడ ఎమ్మెల్యే కూడా దాదాపు 45,000 మంది మెజారిటీతో జరిగింది. అంటే నగిరి ఎప్పుడు ఒక 3,000 4,000 ఫ్యాక్టర్స్ 30,000 40,000 చాలా కామన్ అయిపోయింది ఈసారి. అది కదా ఆయన అనుమానం జగన్మోహన్ రెడ్డి గారికి. 40,000 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలకు వచ్చే మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలా వచ్చింది?